హాయ్ ఫ్రెండ్స్, ప్రో కబడ్డీ సీజన్ 10లో భాగంగా డిసెంబర్ 27 తారీఖు జరగబోయే మ్యాచ్ నెంబర్ 43 జైపూర్ పింక్ పాంథర్స్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ మధ్య జరగబోతుంది. ఈ రెండు జట్లు చూసుకున్నట్లయితే వారాడిన లాస్ట్ మ్యాచ్లో గెలిచి వస్తున్నారు. దబాంగ్ ఢిల్లీ కేసు చూసుకున్నట్లయితే బెంగాల్ వారియర్స్ ఆడిన మ్యాచ్లో గెలిచి వస్తున్నారు. అదేవిధంగా జైపూర్ పింక్ పాంథర్స్ చూసుకున్నట్లయితే తమిళ తలైవార్స్ వారితో ఆడిన మ్యాచ్లో గెలిచి వస్తున్నారు. ఈ రెండు జట్ల మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకున్నట్లయితే మొత్తం 20 మ్యాచ్లు జరగగా జైపూర్ పింక్ పాంథర్స్ 11 మ్యాచ్లో విజయం సాధిస్తే దబాంగ్ ఢిల్లీ మాత్రం 7 మ్యాచ్ల్లో విజయం సాధించింది. 2 మ్యాచ్లు టైగా ముగిశాయి. పాయింట్స్ టేబుల్ ఒకసారి చూసుకున్నట్లయితే మొత్తం 7 మ్యాచ్లు ఆడిన జైపూర్ పింక్ పాంథర్స్ 4 మ్యాచ్ల్లో విజయం సాధించి 2 మ్యాచ్ల్లో ఓడిపోయి 1 మ్యాచ్ టైగా ముగించుకొని పాయింట్స్ టేబుల్లో 25 పాయింట్లతో పాయింట్స్ టేబుల్లో 3వ ప్లేస్లో కొనసాగుతుంది. అదేవిధంగా దబాంగ్ ఢిల్లీ చూసుకున్నట్లయితే మొత్తం 6 మ్యాచ్లు ఆడగా 3 మ్యాచ్ల్లో గెలిచి 3 మ్యాచ్ల్లో ఓడిపోయి 17 పాయింట్లతో పాయింట్స్ టేబుల్లో 8వ ప్లేస్లో కొనసాగుతుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్ల ప్లేయింగ్ 11. జైపూర్ పింక్ పాంథర్స్: అర్జున్ దేశ్వాల్, వి అజిత్ కుమార్, సునీల్ కుమార్, రేజా, లక్కీ శర్మ, సాహుల్, అంకుష్. దబాంగ్ ఢిల్లీ స్టార్టింగ్ 7: నవీన్ కుమార్, అషు మాలిక్, మంజీత్, మోహిత్, విక్రాంత్, యోగేష్, ఆశీష్. హెడ్ టు హెడ్ పరంగా చూసుకున్నట్లయితే జైపూర్ పింక్ పాంథర్స్ పై చేయింది. అయితే ఈ మ్యాచ్లో దబాంగ్ ఢిల్లీ గెలుస్తుందని నేను మీరే టీం గెలుస్తుందని అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.